ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ ప్రవళిక, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అట్ ఆక్సిడెంటల్. ఈరోజు నేను పిల్లల దంత సంరక్షణ గురించి మాట్లాడబోతున్నాను. పిల్లల్లో దంత సమస్య వస్తే ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, లేదంటే జనరల్గా ఎప్పుడు చెకప్ చేయించుకోవాలి అనే దాని గురించి ఈరోజు నేను చర్చించబోతున్నాను. యాక్చువల్గా మనకి పిల్లల్లో పాలదంతాలు 6 నెలల వ్యవధిలో వస్తుంది. అప్పుడు మనం డెంటిస్ట్ని ఫస్ట్ టైం కలవడం మంచిది. అది కాకుండా అనుకుంటే మనం ఒకసారి 1 ఇయర్ బాబు కానీ పాపకు కానీ ఏజ్ ఉన్నప్పుడు చూయించుకోవడం మంచిది. పిల్లల్లో మనం కొన్ని దంత సమస్యలను చూస్తుంటాం. వాటికి ట్రీట్మెంట్ చేయించుకోవాలా వద్దా, అసలు ట్రీట్మెంట్ ఉందా అనే దాని గురించి కొందరికి డౌట్స్ వస్తూ ఉంటుంది. యాక్చువల్గా పిల్లలకి కూడా పళ్ళు పుచ్చిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. వాటికి కూడా ఫిల్లింగ్స్ చేస్తాం. అలానే పిల్లల్లో మనం ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్, నర్సింగ్ బాటిల్ కేరీస్ అనే 2 కేరీస్ చూస్తుంటాం. మనం ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్లో ఏమవుతుందంటే మనకి టోటల్గా మొత్తం పళ్ళు పుచ్చడం అనేది గమనిస్తుంటాం. ఎందుకు ఇది అవుతుంది అంటే పిల్లలకి కొంచెం బ్రషింగ్ హ్యాబిట్ అనేది మంచిగా లేక, వాళ్ళు ఓరల్ హైజీన్ని సరిగా మెయింటైన్ చేయలేక, కొందరు పిల్లలు చాక్లెట్స్ తిని వాటిని పళ్ళని శుభ్రం చేసుకోకుండా, అలాగనే కొందరు పిల్లల్లో నోట్లో పాలు పెట్టేసుకొని అలానే పడుకోవడం అలవాటు ఉంటుంది. ఈ పిల్లల్లో మనం ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అనేవి గమనించడం జరుగుతుంది. అలాగే నర్సింగ్ బాటిల్ కేరీస్లో ఏమవుతుందంటే ఈ తరచూ పాలపీక వాడే పిల్లల్లో ఆర్ పాసిఫైర్స్ వాడే వాళ్ళలో మనం గమనిస్తుంటాం. ఇందులో ఏంటంటే ఈ పాసిఫైర్స్ పాలపీక వల్ల, అందులో ఉండే మిల్క్ కంటెంట్ వల్ల మనకి పళ్ళు అనేది పుచ్చిపోతుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అంటే ఈ పాసిఫైర్ బాటిల్స్ వాడడం వల్ల పళ్ళు పుచ్చుతాయా అని. కాదు, యాక్చువల్గా అది టైం డ్యూరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఎంత డ్యూరేషన్ అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువసేపు వాడితేనే మనకి డెంటల్ కేరీస్ వస్తుంటాయి అన్నమాట. అయితే వీటికి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? యాక్చువల్గా అయితే చిన్న కేరీస్ అనుకోండి, ఫిల్లింగ్స్తో మనకి ట్రీట్మెంట్ అయిపోతుంది. ఫిల్లింగ్ కాకుండా ఒకవేళ డెప్త్గా ఉన్న మనకి పల్పెక్టమీ, పల్పాటమీ అనే పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ చేయబడుతుంది. అదే పద్ధతిని పెద్దవాళ్ళు అయితేనేమో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు, పిల్లల్లో అయితేనేమో పల్పెక్టమీ, పల్పాటమీ ఇలా అంటారు అనమాట. యాక్చువల్గా కొందరికి పిల్లలకి పళ్ళు బాగా పుచ్చిపోయినప్పుడు మనం అంటే ఏ ట్రీట్మెంట్ సరిపోయినప్పుడు దాన్ని పళ్ళు తీసివేయాల్సి వస్తుంది. తీసివేసిన తర్వాత అలానే ఉంచడం మంచిదా అంటే కాదు. దానికి ఏంటంటే స్పేస్ మెయింటెనర్స్ అనేది వాడాలి. ఎందుకు ఈ స్పేస్ మెయింటెనర్స్ అనేది వాడాలి అంటే ఒకసారి పన్ను పుచ్చిపోయి తీసేయడం వల్లనైనా, ఒకవేళ బాగా పుచ్చిపోయి దానంతట అది ఊడినా లేదని ఏమవుతుందంటే దాని వెనకున్న పన్ను, ముందున్న పన్ను ఇలా ఊడిపోయిన పన్ను ప్లేస్లోకి రావడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి పర్మనెంట్ టీత్ ఏవైతే రావాల్సి ఉంటుందో అవి సరిగా రాకుండా వంకరగా వస్తుంటాయి అన్నమాట. దీనివల్ల కొన్ని మనకి డెంటల్ ఇష్యూస్ అనేవి మనం చూడడం జరుగుతుంది. అందుకే మనం ఈ స్పేస్ మెయింటెనర్స్ అనేది మనకి పర్మనెంట్ పళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో అది సరైన క్రమంలో రావడానికి స్పేస్ మెయింటెనర్స్ అనేది వాడాలి. అలాగే అసలు పేరెంట్స్ అందరికి ఒక డౌట్ వస్తుంది, అసలు అంటే ఎలాగో ఈ పాల పళ్ళు ఊడిపోయాయే కదా, వీటికి ట్రీట్మెంట్ చేయించుకోవడం అవసరమా అని. యాక్చువల్గా అంటే పిల్లలకి పళ్ళు ఎప్పుడు ఊడిపోతాయంటే 12 ఇయర్స్ ఆ టైంలో ఊడిపోతాయి. ఒకసారి మీరే ఆలోచించండి, 4 ఇయర్స్లో మీ పాపకు కానీ బాబుకి కానీ ఏదైనా దంత సమస్యలు వచ్చాయనుకోండి, అదే ప్రాబ్లంతో వాళ్ళు 12 ఇయర్స్ వరకు బేర్ చేయాలా? లేదు కదా. అందుకోసమే మనం ఒకసారి డెంటిస్ట్ని కన్సల్ట్ అయ్యి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. దాని గురించి అవేర్నెస్గా మనం ముందే, అంటే పిల్లలంటే వాళ్ళకంతటా వాళ్ళు చూసుకోలేరు. సో ఒకసారి పేరెంట్స్ కూడా తరచూ చెక్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ.